అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాల్పులకు తెగబడింది బీహార్ ముఠాగా ఇప్పటికే గుర్తించిన పోలీసులు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఈ గాలింపులో పోలీసులు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు. బీదర్ అఫ్జల్గంజ్ చోరీ కాల్పుల తర్వాత వారందరూ అనుకున్నట్లుగా వాళ్ళు బీహార్ పారిపోలేదని తెలుసుకున్నారు. చిత్తూరు మీదుగా చెన్నైకి పారిపోయినట్లు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, అంటే గత కొంతకాలంగా పోలీసులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఈ ముఠాకు సంబంధించి ఇంకా అసలు డీటెయిల్స్ ఏంటి? వాళ్ళు బీదర్ పారిపోలేదనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అసలు ఇక్కడ ఇంతకీ అసలు ఆ ముఠా ఎక్కడున్నట్లు? కలకత్తం సృష్టించినటువంటి ఈ ముఠా కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని కీలక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే కాల్పుల అనంతరం కూడా ఈ కరడు కట్టిన బీహార్ ముఠా పోలీసుల కళ్ళు కప్పేందుకు వేషాలు మారుస్తూ చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ వీరిపైన బీహార్ తో పాటుగా ఉత్తరప్రదేశ్, యూపీ రాష్ట్రంలో కూడా అనేక దోపిడీ కేసులు ఉన్న నేపథ్యంలో వాళ్ళు బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ వెళ్ళినట్టుగా పోలీసులు మొదట భావించారు. కానీ వాళ్ళు అక్కడికి పోతే పోలీసులు పట్టుకుంటారన్న భయంతోనే ఇక్కడే వేషాలు మారుస్తూ చాకచక్యంగా పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఈ తెలంగాణతో పాటుగా సరిహద్దు రాష్ట్రాల్లోనే సంచరిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా హైదరాబాద్ కి మరోసారి వీళ్ళు వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కి వచ్చిన అనంతరం మియాపూర్ నుంచి చిత్తూరు జిల్లాకు వెళ్ళినట్టుగా కూడా బస్సు మార్గం ద్వారా చిత్తూరుకి వెళ్ళి చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళి తిరుపతిలో వాళ్ళు అంటే వేషం మార్చుకునే భాగంగా గుండు కొట్టించుకున్నట్టుగా కూడా పోలీసులు వీళ్ళు బట్టలు మార్చుకుంటూ బ్యాగులు మార్చుకుంటూ ఇటు వేషధారణ మార్చుకుంటూ తిరుగుతున్నట్లుగా సంచరిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీహార్ వెళ్లి ఉంటారని చెప్పి మొదట భావించిన పోలీసులు బీహార్, ఉత్తరప్రదేశ్ తో పాటుగా ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రాయ్పూర్ లో కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికీ కూడా 4 రాష్ట్రాల పోలీసులు కరుడుగట్టిన బీహార్ ముఠా కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ కరుడుగట్టిన బీహార్ ముఠా కోసం గాలింపు చర్యలను అయితే కొనసాగిస్తున్నారు. త్వరలోనే అరెస్ట్ చేస్తాం నిందితులంటూ హైదరాబాద్ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తాజాగా లాస్ట్ అప్డేట్ నిందితులకు సంబంధించినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా మియాపూర్ నుంచి చిత్తూరు నుంచి తిరుపతిలో వేషధారణ మార్చుకున్న అనంతరం వీళ్ళు చెన్నై పారిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కరుడుగట్టిన ముఠా కోసం చెన్నైలో కూడా ప్రత్యేకంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ పోలీసులు, ఇటు బీదర్ పోలీసులు, ఇటు బీహార్, ఉత్తరప్రదేశ్ పోలీసుల సమన్వయంతో ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరు ముఠా వేషాలు మారుస్తూ చాకచక్యంగా తప్పించుకుంటున్న నేపథ్యంలో వారి యొక్క సీసీ ఫుటేజ్ ఇంకా ఇతర ఆనవాళ్లను కూడా పోలీసులు సేకరించారు. మరికొద్ది రోజుల్లోనే నిందితులను పట్టుకుంటామని చెప్పి పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. బీదర్లో చోరీ, హైదరాబాద్లో కాల్పులు మాత్రమే కాదు యూపీలో కూడా ఈ ముఠా భారీగా చోరీలు చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఈ నేరస్తుల వేటలో యూపీ పోలీసులు కూడా జాయిన్ అయ్యారు. అయితే పోలీసులను డైవర్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్కు పారిపోయినట్లు సీన్ క్రియేట్ చేసి కూకట్పల్లి నుంచి మియాపూర్కు చేరుకొని అక్కడ బస్ ఎక్కి చిత్తూరుకు వెళ్ళినట్లు గుర్తించారు. ఇక అక్కడి నుంచి తిరుపతిలో మరో బస్సులో చెన్నైకి వెళ్ళినట్లు ఇప్పటికే ఆధారాలను కూడా సంపాదించారు పోలీసులు. ప్రస్తుతం నిందితుల కోసం తెలంగాణ, కర్ణాటక, బీహార్, యూపీ పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తేల్చి చెప్పారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదని, వారిని పట్టుకొని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు హైదరాబాద్ పోలీసులు.